క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితాలలో మనము ముగ్గురు వ్యక్తుల పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాం. కథోలిక క్రైస్తవులుగా ముగ్గురు వ్యక్తుల పుట్టినరోజులు మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు మీకు ప్రశ్న, ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు ఎవరు? కస్పర్ రాజు ఏంటండి, చెప్పరా ప్లీజ్? ముగ్గురు వ్యక్తులు ఎవరండి? ఓకే, ఆప్షన్లు యేసుక్రీస్తు ప్రభు ఒకటి, రెండవ ఆప్షను మరియ తల్లి గారు, మూడో ఆప్షను జోజప్ప గారా, బాప్తిస్మ యోహాను గారు. వీరు ముగ్గురులో ఎవరు? ముగ్గురా? ఆన్సర్ మొత్తం నేనే చెప్పా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి కథోలిక దైనందిన జీవితాలలో ఈ ముగ్గురు యొక్క పుట్టినరోజులు మనం జరుపుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరము కూడా కొనియాడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు పంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించి యేసుక్రీస్తు ప్రభువుకి మరియ తల్లి జన్మనిచ్చింది. దేవుని అనుగ్రహము ద్వారా, పవిత్రాత్మ ద్వారా ఎలిజబెత్ అమ్మ గారు గర్భము ధరించి యోహాను గారికి జన్మనిచ్చారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారు, యోహాను గారు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను ప్రకటించడానికి మాత్రమే వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు అంటే, ఈ యొక్క యోహాను గారు చెప్పిన మాటలను నెరవేర్చడానికి ఇహలోకానికి వచ్చారు. అందుకని యోహాను గారు అంటారు, ఇదిగో నా తరువాత నాకంటే అధికుడు రానున్నాడు, ఆయన యొక్క పాదరక్షకులను విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అంటున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సువిశేషపట్నంలో చూసుకుంటున్నాం. యోహాను గారు ఇహలోకానికి వచ్చినప్పుడు యోహాను గారు జకరియా, తన యొక్క తండ్రి అయిన జకరియా, యోహాను గారు ఇహలోకములో జీవిస్తున్నప్పుడు ఆయన ఎక్కడ జీవించాడండి? ప్రజల మధ్యలో ఉన్నాడా, లేకపోతే ఎడారిలో జీవిస్తూ ఉన్నాడా? అరణ్యములో ఉంటూ ఉన్నాడు. అరణ్యములో ఉండి అరణ్యంలో దొరికే వాటిని భుజించి ఆయన అక్కడ జీవిస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకములో నివసిస్తున్న ప్రజలకు దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నాడు. అదేమిటో మీరు చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభు అదే బోధించాడు, బాప్తిస్మ యోహాను గారు కూడా అదే చెప్పారు. ఆ వాక్యం చెప్పగలరా ఎవరైనా? వచనం, హృదయ పరివర్తన చెంది జీవింపడం. దానికి ముందు ఉంది, దేవుని రాజ్యము సమీపములో ఉన్నది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. దేవుని రాజ్యము సమీపములో ఉన్నది, సువార్తను విశ్వసించి మీరు హృదయ పరివర్తన చెంది ఈ యొక్క సువార్తను అనుసరణలో పెట్టి జీవించండి అన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవుని రాజ్యం అంటే ఎవరిని గూర్చి ఈ యొక్క యోహాను గారు పలికి ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ యొక్క యోహాను గారు పలికి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యముగా ఇహలోకానికి వస్తున్నాడు అని, ఆ యొక్క దేవుని యొక్క శాంతి సమాధానాలతో ఈ లోకాన్ని నింపుతాడు అని, ఈ యొక్క లోకాన్ని యొక్క దేవుని యొక్క ప్రేమతో నింపి మనందరికీ రక్షణను ఇస్తాడు అని ఈ యొక్క యోహాను గారు చాలాసార్లు చాలా విధాలుగా తన యొక్క శిష్యులతో పాటు ఇవన్నీ కూడా పలుకుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి ముందుగానే చెబుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే ఈనాడు మనందరము కూడా ఆగమన కాలములోనికి అడిగిడి ఉన్నాం. ఆగమన కాలము అంటే ఆగి మరణన చేసుకొని మన యొక్క జీవితాన్ని
సరిచేసుకొని మలచుకొని దేవుని సన్నిధికి రావటం. ఆగి మనన చేసుకొని సరిచూసుకొని మరలా దేవుని సన్నిధికి రావటం. నిరీక్షించటం, సిద్ధపడి జీవించటం. నిరీక్షించటము అంటే ఏమిటి? దేవుని రాజ్యము కోసం నిరీక్షించటం. తండ్రి కుమారుని యొక్క రాక కోసం నిరీక్షించటం, ఆయన కోసం ఎదురు చూడటం, ఆయన యొక్క ప్రేమను మనలో నింపుకోవటం. ఇది ఆగమన కాలం అంటే ప్రియా సహోదరి సహోదరులారా. అయితే మనం ఏ విధముగా సిద్ధపడాలి? ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఒకలేమో మామిడి తోటకి వెళ్తే ఇంకొకలేమో మార్కెట్కి వెళ్తారు, అవునా కదండి? ఆ తర్వాత ఒకలేమో బంగారు షాప్కి వెళ్తే ఇంకొకలేమో బట్టల షాప్కి వెళ్తారు, అవునా కాదండి? ఏంటి ఇదంతా? దేనికి సిద్ధపాటు? ఎవరికండి? పెళ్ళి కోసం సిద్ధపాటు. మరణించినా కానీ ఒకరేం పెట్టి కోసం వెళ్తే ఇంకొకలేం పూల కోసం వెళ్తారు, అవునా కాదండి? ఇంకొకలే అగరబత్తి కోసం వెళ్తే ఇంకొకలే కొవ్వొత్తుల కోసం వెళ్తారు. అంటే మనం ఏ సందర్భాన్ని అయినా ఏమి చేయాలన్నా కానీ మనం ఏం చేస్తామండి? సిద్ధపడుతూ ఉంటాం. మన జీవితాలను ఆ యొక్క సంఘటనకు అనుగుణముగా సిద్ధపరచుకుంటాం. పెళ్లిలో సంతోషం ఉంటే చావులో దుఃఖం ఉంటుంది. కానీ దానికి సిద్ధపడుతూ ఉంటాం, ఇటు దీనికి సిద్ధపడుతూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి ఇహలోకానికి సంబంధించిన సిద్ధపాటులు అయితే మనం పరలోకానికి సంబంధించిన సిద్ధపాటు ఏ విధముగా ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఇహలోకానికి రెండవసారి వచ్చినప్పుడు మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలి. సాధ్యమా? సాధ్యమన్నా చప్పట్లు కొడతారా? ప్రియ సహోదరి సహోదరులారా, నిరీక్షణలో అసాధ్యమనేవి కూడా ఉంటూ ఉంటాయి. మనం నిరీక్షిస్తున్నామంటే నమ్మకంతో ఉన్నాం, దేవుడు వస్తాడు, మనందరి కూడా తీర్పరిగా ఉండి తన యొక్క దయతో మనందరినీ కాపాడుతాడు, రక్షిస్తాడు అని. అయితే ఈ యొక్క సిద్ధపాటులో మన జీవితంలో మనము కొన్ని నేర్చుకోవాలి, మన జీవితంలో మనము కొన్ని అలవర్చుకోవాలి. సిద్ధపాటు అంటే మనం ఏ విధంగా అయితే మన కుటుంబంలో జరిగే కొన్ని సందర్భాలకు, పండుగలకు, పేరంటాలకు మనం ఏ విధంగా అయితే సిద్ధపడుతూ ఉంటామో దేవుని రాకకు కూడా ఆ విధముగా సిద్ధపడి ఉండాలి. అదే విధముగా ఈ యొక్క యోహాను గారు, బాప్తిస్మ యోహాను గారు అందరినీ కూడా ముందుగానే సిద్ధపరుస్తున్నారు. ఆయన్ని ఆదర్శముగా తీసుకొని మనందరము కూడా దేవుని యొక్క రెండవ రాకడకై ఎదురు చూస్తూ ఉండాలి, ఆకాంక్షిస్తూ ఉండాలి. మన యొక్క జీవితంలో ఆయన చెప్పిన మాటలను అలవర్చుకోవాలి. అయితే మనం ఏ విధముగా సిద్ధపడి ఉండాలి? మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనము చూసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ మనము 5 వివేకవతులను అవివేకవతులను చూస్తూ ఉన్నాం. వివేకవతులు ఎవరండి? పెండ్లికి వెళుతున్నప్పుడు ముందుగానే వారికి కావలసినవన్నీ చక్కబెట్టుకున్నారు. వారితో పాటు బుడ్డిలో నూనె తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క దీపాలు ఆరిపోతాయేమో అనుకొని ఈ యొక్క వివేకవతులు ఏం చేశారండి? వారితో పాటు నూనె కూడా తీసుకొని వెళ్ళారు. అవివేకవతులు ఏం చేశారండి? ఆ బుడ్డెలను మాత్రం పట్టుకొని వెళ్ళారు, కానీ వారితో అదనముగా ఎటువంటి ఆయిల్ని కూడా వారు తీసుకొని వెళ్ళలేదు, నూనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వివేకవతులు ఏ విధంగా అయితే నిరతము సిద్ధముగా ఉన్నారో పెండ్లి కుమారుణ్ణి ఆహ్వానించటానికి, ఆ విధముగా మన దైనందిన జీవితంలో మనము కూడా సిద్ధముగా ఉండాలి అని ఈ యొక్క ఆగమన కాలాన్ని తల్లి శ్రీ సభ మనందరికీ ఇచ్చినది. మనందరము కూడా మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. నిరతము సిద్ధము కలిగి ఉండాలి, సిద్ధముగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభుని స్వీకరించటానికి. ఎప్పుడైతే నీవు సిద్ధముగా ఉంటావో అప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణముగా నీవు నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించగలవు. ఆ యొక్క వివేకవతులుగా నీవు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని నీ యొక్క జీవితంలోనికి, కుటుంబంలోనికి, సంఘములోనికి ఆహ్వానించగలవు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలం మనందరినీ కూడా వివేకవతులుగా ఉండాలి అని అర్థిస్తుంది. అయితే మన యొక్క దైనందిన జీవితంలో సిద్ధపాటు అంటే ముందుగా మనము ఆధ్యాత్మికముగా సిద్ధపడాలి. ఏ విధముగా అండి? ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. బాహ్యపరమైన సిద్ధపాటు మనం అప్పటికప్పుడే చేసుకుంటాం. కానీ యొక్క ఆధ్యాత్మికముగా సిద్ధపడాలి అంటే మనకి కొంత సమయం కావాలి. ఆ యొక్క సమయంలో మనము దేవునిది ఆలకించాలి, దేవునితో మనము సంబంధం కలిగి ఉండాలి. అయితే ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనం సిద్ధపడాలి అంటే ముందుగా ఒకటి, మనందరము కూడా అప్రమత్తముగా జాగరూకులై జీవించాలి. ఏ విధంగా అండి? అప్రమత్తముగా జాగరూకులై జీవించాలి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 42వ వచనం చూడండి. కనుక మీరు జాగరూకులై ఉండుడు, ఏలయనా మీ ప్రభువు ఏ దినమున వచ్చినో మీరెరుగరు. ఎందుకు మనం జాగరూకులై ఉండాలండి? ప్రభువు ఏ దినమున ఏ గడియన ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు కాబట్టి మనము జాగరూకులై అప్రమత్తము కలిగిన జీవితాన్ని జీవించాలి. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. మెలకువతో జాగరూకులై ఉండుడు, మీ శత్రువగు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కంబలింప చూచుచున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, సైతాను శోధన నుండి మనల్ని మనం భద్రపరుచుకున్నటకు మనం మెలకువతో జాగరూకులై ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని కోసం నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు కాబట్టి దేవుడు, పవిత్రుడైన దేవుడు నీలో ఉండాలి అంటే అపవిత్రమైన క్రియలు నీలో ఉండి తొలగిపోవాలి. అప్పుడే పవిత్రత అనేది నీలోకి రాగలదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే మన అపవాది అయిన శత్రువైన సైతాను గర్జించు సింహము వలె ఎప్పుడు కూడా నిన్ను పరీక్షకు గురి చేస్తూ ఉంటుంది. ఆ యొక్క పరీక్షలో నీవు పాస్ అవ్వాలంటే ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి మెలకువతో జీవించాలి. మొదటిది ఏమిటండి? ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు సిద్ధపడాలంటే మొదటిది ఏమిటి? జాగ్రత్త కలిగి మెలకువతో అప్రమత్తముగా జీవించాలి. రెండవది, దేవునితో లోతైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎవరితో అండి? దేవునితో లోతైన సంబంధాన్ని కలిగి ఉండాలి. నీవు దేవునితో లోతైన సంబంధాన్ని కలిగి ఉండాలంటే 2 మార్గాలండి. ఒకటి ప్రార్థన, రెండవది జీవము కలిగిన వాక్. ఒకటి ప్రార్థన, రెండవది జీవము కలిగిన వాక్కు. ఈ యొక్క రెండిటి వలన నీకు దేవునికి నీకు లోతైన సంబంధం కలిగి ఉంటుంది. నీ యొక్క జీవితంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తూ ఉంటావో అప్పుడు నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటావు. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటావో ఆ యొక్క వాక్యము నీకు తోడై ఉంటుంది. దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు సిద్ధపడాలంటే ఏం అవసరం అండి? ప్రార్థన, దేవుని యొక్క వాక్యం. కీర్తనలు 119, 105 కీర్తన. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము నీతో ఉంటే నీ పాదములకు దీపముగా ఉంటుంది, నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. అప్పుడు నీవు దేవునితో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటావు. మూడవదిగా పవిత్రాత్మతో నింపబడాలి. ఏటితోనండి? పవిత్రాత్మతో నింపబడాలి. మొదటిగేమో జాగరూకులై ఉండాలి, రెండవదేమో దేవునితో లోతైన సంబంధాన్ని కలిగి ఉండాలా, మూడవది పవిత్రాత్మతో నింపబడాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనం. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ, మద్యపానముతో మత్తిల్లకుడు, అందు నుండే జారత్వమును కలుగును.
దానికి బదులుగా ఆత్మపూరితులు కండు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకములో ఉండే మద్యపానము లేకపోతే ఇటువంటి దురాశలు, దుర్మార్గపు పనులు ఇవన్నీ కూడా మనకి పవిత్రాత్మతో నింపబడడానికి సహకరించవు. నీవు దేవుని రాకకై సిద్ధపడి ఉండాలి అంటే ఏ విధంగా అయితే బాప్తిస్మ యోహాను గారు నీ యొక్క జీవితంలో హృదయ పరివర్తన చెంది జీవించాలి అన్నాడో, ఆ యొక్క హృదయ పరివర్తన ఎక్కడ వస్తుందా అంటే నీవెప్పుడైతే పవిత్రాత్మతో నింపబడుతూ ఉంటావో అప్పుడు యెహలోక వాంఛలకు గురవవు, యెహలోక కోరికలకు గురవవు, పిశాచతంత్రములకు నిన్ను లోపడనివ్వవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి అంటే ఈ యొక్క 3 మనకి చాలా ముఖ్యం. అదే విధముగా రెండవది, దేవుని సుగుణాలను విలువలను అలవర్చుకోవాలి. ఆధ్యాత్మికంగా సిద్ధపాటు, అదే విధముగా దేవుని యొక్క సుగుణాలను విలువలను మనం అలవర్చుకోవాలి. స్వచ్ఛమైన పవిత్ర జీవితాన్ని జీవించాలి. పునీత పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 3-7 వచనాలు చూడండి. 4:3-7 వచనాలు. మీరు పవిత్రులై ఉండవలెననియు భోగవాంఛలకు దూరముగా ఉండవలెననియు మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరుల 4వ వచనం చూడండి. మీలో ప్రతి వ్యక్తియు పవిత్రముగా గౌరవనీయముగా తన శరీరమును అదుపులో పెట్టుకొనుట తెలుసుకొనవలెను. 7వ వచనం. అపవిత్రత యందు జీవింపమని దేవుడు మనలను పిలవలేదు, పవిత్ర జీవమును గడుపమనియే ఆయన పిలుపునిచ్చెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పవిత్రులై ఉండవలెను, భోగవాంఛలకు దూరముగా ఉండాలి అనే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అదే విధముగా మీలో ప్రతి వ్యక్తియు పవిత్రముగా ఉండాలి. గౌరవ వినయములతో నీ యొక్క శరీరాన్ని నువ్వు గౌరవించాలి. అదే విధముగా అపవిత్ర యందు జీవింపక, అపవిత్ర యందు జీవించుటకు దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు మాత్రమే ఆయన నిన్ను నన్ను సృష్టించాడు అని మనందరము కూడా ఇక పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరి, ఇక దేవుని యొక్క విలువలు ఏమిటి, దేవుని యొక్క సుగుణాలు ఏమిటో మనము చూసుకుందాం. మొదటిగా గౌరవించటం, రెండవదిగా నిజాయితీగా ఉండటం, అదే విధముగా జాలితో జీవించటం, కృతజ్ఞతను కలిగి ఉండటం, బాధ్యతపూర్వకమైన జీవితాన్ని జీవించటం, ఆఖరిగా ఒకరినొకరు క్షమించుకోవటం. ఇవి మనకు దేవుడిచ్చి సుగుణాలు అని మనము చూసుకుంటున్నాం ప్రియా సహోదరి సహోదరులారా. రెండవదిగా నిన్ను నీవు క్షమించుకున్నట్లు ఇతరులను, నీ పొరుగు వారిని నీవు క్షమించాల. నిన్ను నీవు ప్రేమించుకుంటున్నట్లు నీ పొరుగు వారిని నీవు ప్రేమించాల. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమిస్తావో, నిన్ను నీవు క్షమించుకున్నట్లు నీ పొరుగు వారిని క్షమిస్తావో, దేవుడు కూడా అదే విధముగా నిన్ను ప్రేమిస్తాడు. నీ ఇతరులు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో దేవుడు నిన్ను కొలుస్తాడు. నీవు ఇతరులను ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడు, ఇతరులను క్షమిస్తే నీ యొక్క పాపములు కూడా క్షమిస్తాడు అని మనము ఈ యొక్క వాక్యంలో చూసుకుంటూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనంలో ఇవి మనం చూసుకున్న పరులు చేసిన దోషములు మీరు క్షమిస్తే పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడలా మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే పనికే ప్రతి పని ఉంటూ ఉంది. మనం ఏ విధంగా ఇతరులను గౌరవిస్తామో అదే గౌరవం మనకు దక్కుతూ ఉంది. మన ఇతరులను ఏ విధంగా ప్రేమిస్తామో అదే ప్రేమతో మన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. దేవుని రాకకై సిద్ధపడుతూ ఉన్న మనందరము కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలా, మన యొక్క సోదరుల్ని ప్రేమిస్తూ ఉండాలి.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా పరలోక రాజ్యముకై తప్పించాలి. దేనికోసమండి? పరలోక రాజ్యముకే తప్పించాలి. పరలోక రాజ్యముకే తప్పించాలి అంటే కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షింపుడు. అచ్చట దేవుని కృపక్రణ క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. చాలమ్మా, 1వ వచనం చాలా. మీరు క్రీస్తు యందు సజీవులుగా లేవనెత్తబడితిరి కాబట్టి క్రీస్తు వలె నీవు జీవించాలి. పరలోక వస్తువుల మీద నువ్వు నీ యొక్క కోరికను ఉంచుకోవాలి. పరలోకము కోసం నువ్వు తప్పించాలి. పరలోకములో ఉన్న యొక్క విలువల కోసం నువ్వు తప్పించాలి. అంతేగాని ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోక వాంఛల కోసం మీరు తప్పించకూడదు. దేవుని రాక కోసం సిద్ధపడుతున్న మనము దేవుని రాజ్యంలో విలువల కోసమే మనము తప్పించాలి. విలువల కోసమే పారుకురాడాలి, కానీ ఇహలోకములో ఉండే ఒక వాంఛలు కాదు. ఎందుకంటే మనము పరలోక పౌరులము, ఇహలోక యాత్రికులకు మాత్రమే. మన వారసత్వం పరలోకములో ఉంది, కానీ ఇక్కడ వచ్చిన ఆధార్ కార్డులో మన యొక్క వారసత్వం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన దైన్యత జీవితంలో మనం పరలోక రాజ్యం కోసం తప్పించాలి అని మన వాక్యంలో సెలవిస్తూ ఉంది. 2వ వచనం చదవమ్మా. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపై లగ్నము చేయుడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యహలోకమున్న వస్తువుల గురించి కాదు, పరలోకంలో ఉన్న వస్తువులపై మీరు లగ్నము చేయాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు, ఇదిగో నేను వెళ్ళి మీకు ఒక నివాస స్థలమును ఏర్పరుస్తానన్నాడు. అండి, ఆ యొక్క నివాస స్థలంలో నీకు బెడ్ అవసరం లేదు, ఫ్యాను అవసరం లేదు, ఏసీలు ఏం అవసరం లేదు, అన్నీ ఆయన సమకూర్చి పెడతానన్నాడు. ఇహలోకంలో నీకు కూడబెట్టుకునేవన్నీ కూడా నీకు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సహకరించాలి, కానీ అక్కడ నీ కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని పోగొట్టుకోవడానికి అవి నీకు ఉపయోగపడకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుని రాకకై సిద్ధపడుతూ ఉంటే పవిత్రాత్మ వస్తువులకై, పవిత్రాత్మకై, పరలోక రాజ్యముకై నీవు తప్పించాలి. పరలోక రాజ్యముకై నీవు తప్పిస్తే పరలోకపు వస్తువులపైనే నీవు నీ యొక్క మనస్సును లగ్నము చేస్తూ ఉంటావు అని దేవుడు వాక్యము ద్వారా మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు. ఇది చాలా ముఖ్యం. మీకందరికీ ఇన్వెస్టింగ్ తెలుసు కదా? ఇన్వెస్టింగ్ తెలుసా? ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా మీరందరూ. కాబట్టి మీరు చేసే అన్నీ కూడా పరలోక రాజ్యానికి ఇన్వెస్ట్ చేయండి. అర్థమైందా? పరలోక రాజ్యానికి నీవు ఇన్వెస్ట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? నీవు ఇన్వెస్ట్ చేసిన దానికి అధికంగా ఇస్తూ ఉంటాడు. నేను ఆల్రెడీ మీకు ఇది చెప్పాను ఇంతకుముందు, అవునా? చెప్పానా లేదా? చేశారు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఇప్పటివరకు? చేయలేదా? పెట్టుబడి పెట్టారా? పరలోక రాజ్యంలో పెట్టుబడి పెట్టారా? మీరు ఏమన్నా పెట్టుంటే మంచిగా దాచుకోండి, ఉపయోగపడతా ఉంటాయి. పరలోక రాజ్యంకై మీరు పెట్టుబడి పెట్టాలి. యహలోకంలో నువ్వు సంపాదించుకోవచ్చు, ఈ తరానికి, వచ్చే తరానికి, పై వచ్చే తరానికి నువ్వు సంపాదించుకోవాలి. కానీ ఈ తరంలో నీ కోసం నువ్వే సంపాదించుకోవాలి. పరలోక రాజ్యంలో నీ అంతకు నువ్వే పెట్టుబడి పెట్టుకోవాలా. నీ కుమారుడు నీ కోసం పెట్టుబడి పెట్టడం కుదరదు, నీ భార్య నీ కోసం పెట్టుబడి పెట్టడం కుదరదు. నీ జీవితానికి నీవే పరలోక రాజ్యంలో పెట్టుబడి పెట్టుకోవాలి. అర్థమైందా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధముగా అయితే ఈ యొక్క యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడి యేసుక్రీస్తు ప్రభువును ఇహలోకానికి పరిచయం చేశాడో, ఆ విధముగానే మన సిద్ధపాటు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను అన్యులకు కానీ నీ సహోదరి సహోదరులకు కానీ పరిచయం చేయాలి. అర్థమైందా? పరిచయం అంటే తెలుసు కదా, కొత్త వ్యక్తుల్ని మీరు పరిచయం చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కొత్త వ్యక్తి ఏం కాదు మనకి, అవునా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు కొత్త వ్యక్తి ఏమి కాదు.
ఆయన ఏమిటో తెలుసు, ఆయన స్వభావము తెలుసు, ఆయన ఏ విధముగా ఇహలోకంలో మానవాడిగా జన్మించాడో తెలుసు. తనని తాను రిక్తుని చేసుకొని ఒక మృదువు స్వభావాన్ని కలిగి మనందరి యొక్క రక్షణ ప్రణాళిక ప్రకారము ఆయన మరణించి మరలా పునరుత్థానుడయ్యాడు మనందరికీ తెలుసు ఆయన గురించి. అయితే నీవు ఆయనను పరిచయం చేసుకోవటం కాదు, కానీ రెండవ రాకడంటే యేసుక్రీస్తు ప్రభువుని ఇతరులకు పరిచయం చేయటం. అర్థమైందండి? ఇక యోహాను గారు అప్పుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను అక్కడ ఉన్న ప్రజలకు పరిచయం చేశారు. కానీ ఇప్పుడు అది నీవు కాదు చేయాల్సింది, యేసుక్రీస్తు ప్రభువుని నీవు ఇతరులకు పరిచయం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో చేసే అద్భుత కార్యములు ఏంటో తెలుసు. యేసుక్రీస్తు ప్రభు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ యొక్క ప్రార్థనకు జవాబు ఏ విధంగా ఇస్తున్నాడో నువ్వు అనుభవించి ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువు మనందరి పాపములను ఏ విధంగా క్షమించాడో నీకు తెలుసు. మనందరి కోసం ఏ విధంగా మరణించాడో నీకు తెలుసు. కాబట్టి నీవు యేసుక్రీస్తును ఇతరులకు పరిచయం చేయాలి. అదే యేసుక్రీస్తు ప్రభు నీ నుండి రెండవ రాకడ కోరుకునేది. నీవు ఇతరులకు పరిచయం చేయాలంటే ముందు నీకు నీవు పరిచయం చేసుకోవాలి కదా. కొన్నిసార్లు ఇది మిస్ అవుతుంది మన క్రైస్తవ జీవితంలో. కొన్నిసార్లు ఇది మిస్ అవుతుంది. వ్యక్తిగత సంబంధాన్ని మనం కోల్పోతున్నాం. పుస్తకాలు చదువుతారు, పాంప్లెట్స్ అన్నీ చదువుతారు, వచ్చి ఇన్ఫర్మేషన్ మొత్తం మనందరం గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. అవునా? అది కాదండి. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నీకెవ్వరు, అది నీవు ఇతరులకు పరిచయం చేయాలి. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నీతో ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నారు, నీవు యేసుక్రీస్తు ప్రభుతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు, ఆ సంబంధాన్ని ఇతరులకు పరిచయం చేయాలి. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో నీ నుండి నా నుండి కోరుకునేది. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇంకో ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ తన యొక్క శిష్యులకు కూడా తెలియదు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ఎవరికి తెలుసండి? ఎవరికండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ యేసుక్రీస్తు ప్రభువుకే తెలియదు. మరి ఎవరికి తెలుసండి? తండ్రి దేవునికి మాత్రమే తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి ఎప్పుడు, రెండవ రాకడ ఎప్పుడో తండ్రి దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే తండ్రి దేవుడే తన యొక్క మొదటి రాకడను నిశ్చయించాడు కాబట్టి తన యొక్క రెండవ రాకడని కూడా తండ్రి దేవుడే నిశ్చయించుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు పాపములో పడుతున్నప్పుడు ఆ పాపము నుండి మనందరి యొక్క పాపమును రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుని తన ఏకైక కుమారుడిని ఒక కన్యక ద్వారా ఇహలోకానికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మరల యేసుక్రీస్తు ప్రభు పుట్టడం కాదండి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే మనల్ని వదిలేసి వెళ్ళాడో, ఇప్పుడు వరకు ఎలా అయితే జీవముతో మనతో ఉన్నాడో ఆ యొక్క జీవాన్ని మెరుగుపరచటానికి, ఆ యొక్క జీవాన్ని ఇంకా అభివృద్ధి పరచటానికి, ఆ యొక్క జీవంతో మనందరినీ కూడా పరిపూర్ణులుగా నింపడానికి ఆ యొక్క రెండవ రాకడ వస్తుంది. అటువంటి జీవం నీలో పరిపూర్ణంగా ఉండాలి అంటే ముందు నీవు పరివర్తన చెంది ఉండాలి. ఈనాడు సువిశేషపట్నంలో యోహాను గారు అదే చెప్తున్నాడు. నీవు బాప్తిస్మము అనే పరివర్తన కలిగిన బాప్తిస్మం పొంది ఉండాలి. పరివర్తన కలిగి ఉన్న జ్ఞానస్నానం పొంది ఉండాలి. మీరు అందరు జ్ఞానస్నానం తీసుకున్నారండి? జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టరా? ఎంత సౌండ్ వస్తుందో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు తెలిసి తెలియకుండా కొంతమంది తీసుకుని ఉంటారు. నేను జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు నాకు తెలియదు అసలు జ్ఞానస్నానం అంటే ఏంటో. ఒక్కోసారి మనమే మర్చిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ జ్ఞానస్నానం వేరు. ఈరోజు బాప్తిస్మ యోహాను గారు మాట్లాడాక జ్ఞానస్నానం వేరు. ఆ జ్ఞానస్నానం ఏమో పితా పుత్ర పవిత్రాత్మ ద్వారా నీకు నేను జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను అని మనం జ్ఞానస్నానం పొంది ఉన్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యోహాను గారు మాట్లాడే జ్ఞానస్నానం ఏంటో తెలుసా? నీ యొక్క హృదయానికి సంబంధించిన జ్ఞానస్నానం. నీ యొక్క హృదయాన్ని పరివర్తన ద్వారా కడుక్కోవాలి, నీటిని పోసు కాదు.
నీ యొక్క హృదయంలో మలినాన్ని నేను పరివర్తన చెందాను అని మనస్తాపపడుతూ నీ యొక్క నిజమైన పరివర్తన జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ. ఎప్పుడైతే నీ యొక్క జ్ఞానస్నాన హృదయ పరివర్తన జ్ఞానస్నానం ద్వారా నీ యొక్క జీవితాన్ని మలుచుకుంటావో అప్పుడు నీవు దేవుని ముందు నిర్దోషిగా నిలబడుతూ ఉంటావు. అప్పుడు దేవుని యొక్క రాకడలో తీర్పరిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు నీకు డైరెక్ట్ టికెట్ పరలోక రాజ్యానికి ఇస్తాడు. ఓకేనండి, మధ్యలో ట్రాన్సిస్ట్లే ఉండవు, డైరెక్ట్ పరలోక రాజ్యం. పరలోక రాజ్యం డైరెక్ట్గా వెళ్ళాలంటే హృదయ పరివర్తన అనే జ్ఞానస్థానాన్ని తీసుకోవాలి. కాబట్టి అటువంటి ఆశీర్వాదములు దేవాతి దేవుడు మనకు దయచేయాలని, మనలందరినీ కూడా కాచి కాపాడాలి అని యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో మనలందరిగా నిర్దోషిగా చూస్తూ మనందరి యొక్క పాపములను క్షమించాలి అని, హృదయ పరివర్తన జ్ఞానస్నానాన్ని పొందుకొని మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలని, పరిపూర్ణల మనల్ని చేయాలని దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.